హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చికెన్ దమ్ బిర్యానీ చూడబోతున్నాం ఈరోజు. వావ్ షెఫ్ సంజయ్ తుమ్మా గారి స్టైల్లో చేశాను చికెన్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ముందుగా చికెన్ తీసుకోవాలి, లెగ్ పాట్ తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ అనమాట దమ్ బిర్యానీకి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. అది కొంచెం టైం పడుతుంది అనమాట. ఈలోపు మనము చికెన్ని ఉప్పు నీళ్ళలో నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. ముక్కాలు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. మనకి బిర్యానీ కంటే వాళ్ళే కొట్టిస్తారు. ఇంకా దీంట్లో మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుందండి. ఇంకా స్టాక్ది అయితే బాగుండదు. మనం ఇంకా జీరా పొడి వేసుకున్నాం, అదేనండి జీలకర్ర పొడి. ఇవన్నీ కూడా మనం మ్యారినేట్ చేసుకోవాలి మన చికెన్కి. ఇంకా చికెన్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం వేసుకుని చేసుకుంటేనే దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ మసాలా అంతా కూడా మనం చికెన్కి బాగా పట్టించాలి. ఇంకా పెద్ద పెద్ద పీసులు అయి ఉంటే మనం అక్కడక్కడ చికెన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ప్రతిసారి మీరు ఇలాగే ట్రై చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన ముక్కకి పట్టే విధంగా బాగా కలపాల్సి ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద పీసులు అయి ఉంటే మనం కట్ చేసుకోవచ్చు చికెన్ పీసులు అనేవి. ఇంకా మనకి స్కిన్ ఉండే పార్ట్సే తీసుకోవాలి, స్కిన్ ఉండే చికెనే తీసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్గా ఉంటుంది. మనకి బిర్యానీలో ముక్క అనేది మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంకా పెరుగేస్తున్నానండి. ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్‌లో పెరుగేసుకోవాలి. ముందే మనం పెరుగేసామంటే మనకి చికెన్ ముక్క అనేది రుచి ఉండదు, చప్పబడిపోతుంది. కాబట్టి మనం ఈ ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించిన తర్వాత లాస్ట్‌లో వేసుకోవాల్సి ఉంటుంది పెరుగనేది. ఇంకా నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళైతే ఆయిల్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన సంజయ్ గారి స్టైల్‌లో చేస్తున్నాను నేను. ఇంకా కరోనాలో అంతా సంజయ్ తుమ్మా గారి ఛానల్‌లో నేను వీడియోస్ అయితే చూశాను. చాలా వంటలైతే నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు తుమ్మా సంజయ్ షెఫ్ గారు. ఇంకా మనమైతే ఈ చికెన్‌ని చాలా బాగా మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం టైం పడుతుందండి. నిదానంగా చేసుకోవాలి. చికెన్ బిర్యానీ అనేది హడావుడిగా చేయడానికి అస్సలు అవ్వదు. ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశాను. ధనియాల పొడి వేశాను. ఇది ముందు వేయడం మర్చిపోయాననమాట. ఇప్పుడైనా ఏం కాదు, బాగా కలుపుకుంటే సరిపోతుంది. దీనికి మనం గంట సేపైనా రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే మనకి మన చికెన్ ముక్కకి మసాలా అంతా పడుతుంది. మనం బిర్యానీలో తిన్నప్పుడు ముక్క అనేది మనకి చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది. కనీసం గంటైనా రెస్ట్ ఇచ్చేద్దాము. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాం. ఆల్రెడీ పొయ్యి మీద మనము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాం కదా, అవే తీసి మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీకి చాలా కంపల్సరీ అండి. మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకునే లోపు ఈలోపు మనకి చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయండి. డీప్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి వీటిని. ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి మనం వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇవి బాగా డ్రైగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి అనమాట. వేడి మీద మాత్రం మెత్తగా ఉంటాయి. ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి. మంచి గోల్డ్ కలర్ కంటే కూడా ఇంకా ఎక్కువ కలర్ రావాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి టేస్ట్, మంచి ఫ్లేవరబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్లేట్లో తీసుకొని మనం వీటిని చక్కగా ఆరనివ్వాలి, చల్లారనివ్వాలన్నమాట. మనం ముందుగా రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాము. 1 కేజీ రైసు నీట్గా వాష్ చేసుకొని మనం నానబెట్టాలి. 1 కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కూడా మనం రెడీ చేసుకోవాలి ముందుగానే. మనం ఇంకో పాత్ర తీసుకొని అందులో వాటర్ తీసుకొని ఇలా మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఇంకా మన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవాలి. చెక్క, మొగ్గ, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా కంపల్సరీ అండి. ఇవి 2 కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మరుగుతూ ఉండాలి. పుదీనా అనేది ఎప్పుడు వేసినా ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా మసాలా వేసుకొని మనం ఈ ఎసురులో మనం రైస్ అయితే ఉడికిస్తాము. ఇప్పుడు అప్పుడే మనకి రైస్ అనేది చప్పదనం లేకుండా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోండి. ఈ విధంగా చేశారంటే మీరు అస్సలకి మర్చిపోరు. మీ పిల్లలు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మళ్ళీ ఇలాగే చేయమంటారు, అంత బాగుంటుంది. 2-3 స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది. మన ఈ వాటర్ అనేది సముద్రం వాటర్ లాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి రైస్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు చూసుకొని తగ్గితే మళ్ళీ వేసుకోవాలి. సముద్రం వాటర్ లాగా ఉండాలి. ఈ విషయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. ఇంకా నిమ్మకాయ పిండుతున్నాను, ఒక చెక్క పిండుతున్నాను.
పుదీనా అనేది మనం ఫస్ట్‌లో ఏసినా, లాస్ట్‌లో ఏసినా దాని ఫ్లేవర్ అలాగే ఉంటుందండి. కానీ కొత్తిమీర అలా గాదు. కొత్తిమీర అనేది ఫైనల్‌గానే వేసుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్ ఉంటుంది. కానీ మన పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కడికి పోదనమాట. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక స్పూను ఆయిల్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఎక్కడ గూడా అస్సలకి ముద్దవ్వదు. చాలా బావుంటుంది. రైస్‌లో మనకి ఆయిల్ అనేది వేసుకొని వండుకోవచ్చు. మనం మామూలుగా అయినా గూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్క స్పూన్ ఏస్తే సరిపోతుంది. ఈ ఎసురు నెయ్యి బాగా కాగాలనమాట. బాగా తెరలాలి. తెరిలిన తర్వాతే మనం బియ్యం అనేది వేసుకుంటాము. బాగా తెరలాలనమాట. ఇంకా ఉప్పు సరిపోకపోతే ఖచ్చితంగా చూసైతే వేసుకోవాలి. సముద్రం వాటర్ లాగా ఉండాలి. ఉప్పు కంపల్సరీగా చూసుకోవాలనమాట. అప్పుడే మనకి రైస్ అనేది మనకి చప్పదనం లేకుండా మంచి రుచిగా ఉంటుంది. బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఇలాగే చేసుకోండి. దమ్ బిర్యానీ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడం కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాము. నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటుందండి. ఇంకా హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకున్నాను. బిర్యానీ ఆకుతో సహా మొత్తం వేసేసుకోవాలి. ఇంక మీ దగ్గర ఏం మసాలా ఉంటే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే విధంగా చాలా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలు వేగే దాంట్లోనే వస్తుంది. ఇలా దమ్ పెట్టి చేసుకున్నప్పుడు దీన్ని బిర్యానీ అంటారు. మనం ఎసురు పెట్టి ఎసురులోనే రైస్ ఉడికిచ్చి చేసినప్పుడు దాన్ని పులావ్ అంటారు. కానీ చాలామంది తెలియక దాన్ని బిర్యానీ అంటుంటారు. ఇదైతే బిర్యానీ అనమాట. ఇది కంపల్సరీగా దమ్ పెట్టి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి మొత్తం పూర్తిగా కట్ చేయకుండా కొంచెం అలా చీలికలు పెట్టేసి మన పచ్చిమిరపకాయలకి 3, 4 వేసుకోవచ్చు. మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇంకా పుదీనా కూడా వేసుకుందాము. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. దీంట్లో టొమాటో అనేది అస్సలు వాడమండి. టమాటో అవసరం లేదు దీనికి. పుదీనా కావాలి మెయిన్‌గా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా బాగా సిమ్‌లో పెట్టుకొని అడుగంటకుండా చాలా బాగా దగ్గరుండి చేసుకోవాలండి. అస్సలు పక్కకు వెళ్ళకూడదు. ఈ బిర్యానీ అయ్యేంత వరకు చాలా కొంచెం టైం తీసుకొని చాలా ఇంట్రెస్ట్‌గా చేశామంటే 2 పూటలు ఉన్నా పాడవదు. బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫుల్గా తినొచ్చండి. ఏమీ కాదు. ఈ చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ చేస్తున్నాం కాబట్టి బాస్మతి రైస్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి తినొచ్చు హ్యాపీగా. ఇంకా మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి ఆయిలే వేయట్లేదు కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని చక్కగా 4 వైపులా మనం సర్దుకోవాలి. ఇలాగా ఈ విధంగా పీసెస్ అనేది ప్రతి ఒక్కటి అడుగున ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అందుకని వెడల్పు పాత్ర తీసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేస్తున్నాము. మనకి చికెన్ పీసెస్ ఉడకడానికి అనమాట. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. ఈ విధంగా దీన్ని సిమ్లో పెట్టుకొని ఒక పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మరొక పొయ్యి మీద మనకి ఎసురు అనేది మరుగుతూ ఉంటుంది. ఆ ఎసురులో మనము బియ్యం అయితే వేసేసుకుందాము. మరిగిన తర్వాత ఈ విధంగా దీన్ని సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. దీని పాటికి ఇది మగ్గుతూ ఉంటుంది. మనకి త్వరగా అయిపోవాలంటే 2 పొయ్యి మీద 2 వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా మళ్ళీ సాల్టు, కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు, కారం ఆల్రెడీ ముందే మనం కలిపెట్టుకున్నాం కదా! అది సరిపోదనమాట. మనకి రైస్‌కి పడుతుంది కాబట్టి మనం అనేది మళ్ళీ కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్టు, కొంచెం కారము ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. మనకి బాగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రమే వేసుకోవాలి. లేదంటే ముందు కలిపెట్టిందే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకి ముక్కకి పట్టాలనమాట. ముక్క అనేది చప్పదనం లేకుండా మనకి చికెన్ కర్రీలో పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. చాలామంది దమ్ బిర్యానీలో పీసు చప్పగా ఉంది అంటుంటారు. అలా చప్పగా లేకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇంకా దమ్ బిర్యానీకి ఇంకా మనకి మసాలాలు మెయిన్ అనమాట. ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా గరం మసాలా ఇవన్నీ కూడా మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట. ఇంకా చెక్క మొగ్గలు అవన్నీ కూడా మనము పొడి చేసుకొని వేసుకోవాలి. లేదంటే మనకి పంటి కింద పడ్డాయంటే అస్సలకి చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకా నిమ్మరసం పిండుతున్నాము. ఒక్క చెక్క అయితే సరిపోతుంది. ఇదంతా కూడా మనకి చికెన్‌కి పట్టే విధంగా సిమ్‌లో పెట్టుకొని చాలా బాగా మనం పట్టే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. సిమ్‌లో పెట్టుకొని మాత్రమే మనకి ఇదంతా కూడా చికెన్ అనేది చప్పదనం లేకుండా ఉండడం కోసం, స్పైసీగా ఉండడం కోసం మనం మళ్ళీ కూడా వేసుకున్నాము ఉప్పు, కారం, మసాలాలనేవి. అడుగు పట్టకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎడల్పు పాత్ర తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ప్రతి ముక్క అడుగునే ఉండి అడుగంటుతుంది. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకోవాలి. మన కర్రీ అనేది రెడీ అవుతుంది. కొంచెం ఇలా ఉడికించకపోతే మనకి తర్వాత ఉడకదనమాట. మనం ఎసురు పోయాం కాబట్టి మనకి దమ్ పెట్టుకుంటాం కాబట్టి మనకి పెద్ద పెద్ద పీసులు వేసుకున్నాము. లెగ్ పీసులు అవి. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసి ఇలా కొంచెం మగ్గనిస్తున్నాము. మనకి ఎప్పుడైతే స్కిన్ ఉండే పీసులే తీసుకోవాలన్నమాట దీనికి. అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది పీస్ అనేది. స్కిన్ లేని పీస్ తీసుకుంటే అంతగా బాగుండదు. మనకి ఇక్కడ ఎసురు అయితే రెడీ అయిపోయింది. కాగుతుందనమాట. ఈ విధంగా తెరలాలి. ఈ విధంగా తెరలు
వెళుతున్నప్పుడు మనము రైస్ అనేది ముందుగా ఒక గంట అయితే ముందు నానబెట్టేసుకున్నాము. కంపల్సరీగా నానబెట్టాలి రైసు. బిర్యానీకి అప్పుడే బాగుంటుంది. నానబెట్టకుండా అస్సలు చేయలేమన్నమాట. బాగుండదు రైస్ అనేది, పొడి పొడిగా రాదన్నమాట. అప్పుడు మనము రైస్ అనేది వేసేస్తున్నాము. ఎసురు కాగిపోయినాయి కాబట్టి బాగా తెల్లనిచ్చి వేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద పాత్ర పెట్టుకున్నా బాగుండేది. ఇంకా మనమైతే చక్కగా రైస్ వేసేసుకొని ఇదంతా కలిపి మనం ఉప్పు అనేది చూసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోతే అస్సలు బాగుండదు కదా, మనం తినలేము. ఇంకా ఒక పొయ్యి మీద మనకి చికెన్ అనేది మగ్గిపోతూ ఉంది. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతూ ఉందన్నమాట. ఫస్ట్ మనకి 50% ఉడికితే సరిపోతుంది రైస్ అనేది. ఇలా చూసి 50% ఉడికిన రైస్ని మనం తీసి మనం దమ్ పెట్టుకుంటున్నాం కదా, దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, మనం దమ్ పెట్టుకునే చికెన్లో వేసేసుకోవాలి. 50% ఫస్ట్ ఉడికితే సరిపోతుంది. అక్కడ మనకు ఆల్రెడీ దమ్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ వేసుకున్నది 50% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ టైము 70% ఉడికితే సరిపోతుంది. మనం చూసుకొని వేసుకోవాలి. రైస్ అనేది ఎక్కడ మెత్తపడకూడదు, కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటూ వేసుకోవాలి. అస్సలకి పొయ్యి దగ్గర నుంచి పక్కకు వెళ్ళకుండా చేసుకోవాల్సిన వంట ఇది. ఈ చికెన్ బిర్యానీని ఎవరైనా తింటారు కదా, ఎవరు ఇష్టపడరు చెప్పండి. పర్ఫెక్ట్గా చేసి పెట్టేసామంటే బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి మనం వేలు డబ్బు ఖర్చు పెట్టే బదులు మన ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకొని తినేయొచ్చు. రైస్ అనేది ఈ విధంగా చిల్లుల గెంటుతో ఎసురు అనేది రాకుండా మొత్తం వడకట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి. లేయర్లుగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని మీద మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి, ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు వేసుకోవాలనుకుంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా ముందు జీడిపప్పు వేయించుకొని పెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా లేయర్ల కింద వేసేసుకోవాలన్నమాట. మొత్తం 3-4 లేయర్ల కింద వేసుకోవచ్చు. మనకి దమ్ అవుతూ ఉంటుంది ఒక పక్క, ఇంకో పక్క రైస్ ఉడుకుతూ ఉంటుంది. ముందు 50% ఉడికాక వేసాము. ఇప్పుడు 70% ఉడికిన తర్వాత వేస్తున్నాము. ఇలాగే పెట్టేసుకున్నామంటే దమ్ము హ్యాపీగా ఉడికిపోతుంది. అది మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది బిర్యానీ అనేది. హోటల్ స్టైల్లో చేస్తున్నాము మనం ఇది. ఇక్కడ షెఫ్ గారి దగ్గర మనం నేర్చుకున్నాం కాబట్టి హోటల్ స్టైలే ఉంటుంది ఇది. అస్సలకి మిస్ అవ్వకండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి హెల్తీ రెసిపీస్ అయితే మీకు ఈజీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ అనేది. ఇలాగే మొత్తం లేయర్ల కింద వేసుకున్నాము. నెయ్యి వేస్తున్నాం అనమాట పైన. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. నెయ్యి లేకుండా బిర్యానీ చేసామంటే అస్సలకి అంతగా రుచి ఉండదన్నమాట. నెయ్యి కంపల్సరీ ఉండాలన్నమాట. నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా ఆయిల్తో చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. లేయర్ల కింద వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమేనండి. పైన అన్నీ కూడా మనం వేసుకోవాలి లేయర్ల కింద. ఇంకా పుదీనా అనేది మంచి ఫ్లేవర్ కాబట్టి పుదీనా కంపల్సరీగా మనం పైన వేస్తున్నాము. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ. ఇక్కడ కరెక్ట్గా మనం ఒక లెవెల్లో వేసుకోవాలి. నాకైతే అక్కడ కనిపించక సరిగ్గా వేయలేకపోయాను. ఈ విధంగా చక్కగా మనం వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇది పాలల్లో కలుపుకొని కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ అయితే సరిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట బిర్యానీ. ఇది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. మనం పైన మరొక పాత్రలో వాటర్ అయితే బరువు పెట్టేసాము. లేదనుకుంటే మనకి అంచుకి మనం మైదా పిండి అయినా మొత్తం వేసేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బరువు పెట్టాను అనమాట. ఇంకా మనకి రెడీ అయిపోయిందండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా దమ్ పెట్టామంటే త్వరగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నామంటే మనకు అడుగంటకుండా చక్కగా దమ్ అయిపోతుంది. బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. నోరూరించే బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మనందరి ఫేవరెట్ కదా. ఈ అస్సలు మిస్ అవ్వకండి వీడియోని. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.